హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చుక్క సంతూర్ మమ్మీ అయితే ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా నేను చుక్క అయితే అల్మంచి నుంచి స్టార్ట్ అయ్యాము ఫ్రీ టికెట్తో. మా సంతూర్ మమ్మీకి చెప్పాము మేము మెట్రో బస్సులో వస్తున్నాము వెయిట్ చేయని, కానీ ఆత్రం మా అక్క ముందు వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో అయితే ఎక్కేసింది. మళ్ళీ లాస్ట్కి దిగి మా బస్సు అయితే ఎక్కింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఆటో ఎక్కేసి టెంపుల్కి వెళ్తున్నాము. మేము వెళ్ళింది ఎక్కడికో కాదు, అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి టెంపుల్. స్కూల్ డేస్లో అయితే మా ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని తినేసి వెళ్ళేవాళ్ళము. ఇంకా అమ్మవారిలో అయితే నాకు అమ్మవారి కళ్ళు అంటే చాలా ఇష్టం. అమ్మవారు చాలా బాగుంటారు, కానీ అమ్మవారి కళ్ళు అయితే నాకు ఇంకా ఇష్టం. ఇంకా చుక్కతో పాటు మేము కూడా బొట్లు పెట్టుకొని కొబ్బరికాయ అట్టపళ్ళు పట్టుకొని గుళ్ళకి అయితే వెళ్తున్నాం. మా దేవాంశ్ అయితే నేను పట్టుకుంటా మాకు కావాలని చెప్పేసి పట్టుకొని వెళ్ళాడు. అమ్మవారిని చూసారా ఎంత బాగున్నారో. మేము వెళ్ళిన రోజు అయితే ఫ్రూట్స్తో అలంకరించారు. ఇంకా నేనైతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఒక్క కోరిక తప్ప నాకేం ఉండదు. అమ్మవారిని అయితే మమ్మల్ని చాలాసేపు చూడనిచ్చారు. మేబీ ఎందుకు అలా చేశారో మాకు తెలియదు, కానీ మా తడిమి తీరా చూసుకున్నాం అమ్మవారిని అయితే. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఏదో సెట్ల వేస్తే అక్కడికి వెళ్ళి చూసాము. అక్కడ అయితే మధ్యాహ్నం అన్నదానం చేస్తారంట. అనకాపల్లి నూకాంబిక అమ్మవారు చాలా పవర్ఫుల్. నాకు తెలిసి మీరు అందరూ వచ్చే ఉంటారు ఇక్కడికి. ఇన్ కేస్ ఎవరైనా రాకపోతే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఫ్యామిలీతో రావడం ఇష్టమా, ఫ్రెండ్స్తో రావడం ఇష్టమా? నాకైతే రెండు ఇష్టమే. మన నూకాంబిక అమ్మవారి టెంపుల్ కోసం అయితే చాలా పెద్ద చరిత్రే ఉంది. నాకు కూడా కొంచెమే తెలుసు, సో నేను మీకు చెప్పలేకపోతున్నాను, ఏమనుకోకండి. అక్కడే కొద్దిసేపు కూర్చొని అమ్మవారితో కూర్చొని ప్రశాంతంగా నా కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాను. నేను నిజంగా నా బాధ అయినా ఒక్కొక్కసారి హ్యాపీనెస్ అయినా అన్నీ అమ్మవారికి చెప్పుకుంటాను. నాలానే మీరు కూడా ఉన్నారా? ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాను. మనుషులు చెప్పుకుంటే నాకు తెలిసి బాధలు తీరుస్తారో తీర్చరో తెలియదు, కానీ అమ్మవారికి చెప్తే ఏదో తెలియని పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ టెంపుల్లో పూజలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. మేబీ గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందేమో, మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది నాకు కూడా తెలియదు. ఇంకా అమ్మవారి దగ్గర హారతి తీసుకొని అయితే బయటకు వస్తుంటే మా బాబాయ్ ఎంతమంది క్యూలో వెయిట్ చేస్తున్నారో. మేము వెళ్ళినప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. అమ్మవారిని చాలాసేపు చూసుకున్నామని చెప్పాను కదా, ఏదైనా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఉంటా. ఆ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఉంటాను మరి. బాయ్.